ఎల్కతుర్తిలో జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ అత్యంత వైభవంగా ప్రారంభమైంది. లక్షలాది మంది కార్యకర్తలు సభకు హాజరవడంతో మైదానమంతా గులాబీ రంగులు నిండిపోయింది. ఈ సందర్భంగా మాట్లాడిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేకంగా సీఎం చంద్రబాబుపై ఆయన తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణను వలసవాదుల పంజరంలో నుంచి విముక్తి చేయాలనే సంకల్పంతో 25 సంవత్సరాల క్రితం ఒంటరిగా ఉద్యమాన్ని మొదలుపెట్టారని కేసీఆర్ గుర్తు చేశారు. ఆయన ఆరోపణల ప్రకారం తన సీఎం పదవీ కాలంలో చంద్రబాబు అసెంబ్లీలో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని, స్పీకర్ చేత రూలింగ్ తీసుకున్నారని తెలిపారు. తెలంగాణ గుండె నాభిస్థానమైన అసెంబ్లీలో ఆ పేరు వినిపించకుండా ఆదేశించారని విమర్శించారు. ఈ సభ ప్రారంభానికి ముందు జమ్మూ కశ్మీర్ పెహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన వీరులకు కేసీఆర్ ఘన నివాళులర్పించారు. సభికులను ఒక్క నిమిషం మౌనం పాటించమని కోరారు. అదేవిధంగా 25 ఏళ్ల క్రితం వరంగల్లో గులాబీ జెండా ఎగిరిన రోజు ఇదేనని గుర్తు చేశారు. అప్పట్లో ఎంతో అవమానాన్ని ఎదుర్కొన్నప్పటికీ తన దీక్షను తగ్గించుకోకుండా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లిన విషయాన్ని చాటి చెప్పారు. గులాబీ జెండా తీయమని ఒత్తిడి తెలిపినప్పుడు తాను రాళ్లతో కొట్టమని చెప్పారని కూడా గుర్తు చేశారు. తెలంగాణ ప్రజలను వలస పాలన నుంచి విముక్తి చేశామని, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించామని కేసీఆర్ వివరించారు. రాష్ట్ర అభివృద్ధిలో దళిత బంధు, రైతు బంధు, మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, రైతు బీమా వంటి పథకాలు కీలక పాత్ర వహించాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీనే తెలంగాణకు నిజమైన శత్రువని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 3 సంవత్సరాల్లో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశామని, పంట ఉత్పత్తిలో పంజాబ్ను అధిగమించామన్నారు. 60 ఏళ్ల కాంగ్రెస్ పరిపాలనలో తెలంగాణ ప్రజలు ఎన్నో కష్టాలు పడ్డారని కేసీఆర్ ఆరోపించారు. గతంలో తెలంగాణ ఉద్యమకారులను ఇందిరాగాంధీ ప్రభుత్వం నిర్దాక్షిణ్యంగా చంపిందని గుర్తు చేశారు. ఇప్పుడు మళ్లీ అదే విధమైన కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉందని ప్రజలు గమనించాలని సూచించారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.